కీర్తనలు 2వ అధ్యాయము 6 నుంచి మనము చదువుకుందాం. లెట్స్ రీడ్ ఫ్రమ్ 6. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుడిగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించేదను. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. చాలమ్మా. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుడిగా చేసి ఉన్నాను. లెట్స్ స్టడీ అబౌట్ జాయన్. సియోను అనే మాటని మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. లెట్స్ నో అబౌట్ ద వర్డ్ కాల్డ్ జాయన్. ఈ మాట, ఈ పదము బైబిల్లో చాలా చోట్ల ఉంది. బట్ బిట్ ఆఫ్ కన్ఫ్యూజన్. చాలామందికి ఇదేంటో తెలీదు. చాలామందికి అసలు దీన్ని ఎందుకు సియోన్ అంటారో కూడా తెలీదు. Many people doesn't know this and meaning of this Zion. వేరే ఎవరికి కూడా సియోను అంటే ఎవరికి తెలియదు. అందరు చెప్పండి, సియోను, సియోను, సియోను. యా, the word called Zion. Why this word is in Bible? ఎందుకు ఈ మాట బైబిల్లో ఉంది? ఈ మాట 150 సార్లు బైబిల్లో రాయబడింది. వివిధ విధాల డైమెన్షన్లో, రకరకాల ప్రాసెస్లో ఒక్కొక్క దాన్ని దేవుడు సియోను అని పిలుస్తూ ఆయన పెట్టి ఉన్నాడు ఈ పేరు. ఎందుకు ఈ పేరు ఇంత పాపులర్ అయింది? ఎందుకు ఈ పేరు ఎంత గొప్పగా ప్రఖ్యాతిగాంచింది? వై దిస్ నేమ్ ఈస్ లైక్ దిస్? తెలుసుకోవాలి మనం. ఎన్ని పేర్లు హెచ్చింపబడ్డాయి, ఎన్ని పేర్లు దూషింపబడ్డాయి, ఎన్ని పేర్లను బైబిల్లోంచి తీసేశారు, ఎన్ని పేర్లు బైబిల్లో రాయలేదు. వీ నీడ్ టు నో. అన్నిటి పేర్ల కంటే ఈ పేరు చాలా విలువైనది బైబిల్లో. సో దీని గురించి నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. We need to know the meaning of Zion. Zion. సియోను అనే పేరు ఎందుకు వచ్చిందంటే, మొట్టమొదటిగా దావీదు ఒక పట్టణాన్ని సొంతం చేసుకున్నప్పుడు, ఒక యుద్ధము చేసిన తర్వాత యెరూషలేముకు ఆయన పెట్టిన పేరేంటి తెలుసా? సియోను. ఏం పెట్టాడు యెరూషలేముకు ఆయన? చెప్పాలి. యెరూషలేము అనే పట్టణానికి ఆయన సియోను అని పేరు పెట్టాడు. ఓకే, ఆ పాత నిబంధనలో దీనికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే ద సిటీ ఆఫ్ డేవిడ్. ఆ స్టేట్, ఆ సిటీ ఎవరిది? దావీదుదంట. ఎందుకు దావీదు ఒక పట్టణాన్ని లేదా ఒక రాష్ట్రాన్ని, ఒక దేశాన్ని ఆయన తన పేరు పెట్టుకొని, తనకు నచ్చిన పేరు పెట్టుకుంటున్నాడు? ఒకసారి మనం చూద్దాం. ఈరోజు మీరు గమనిస్తే ఇండియాలో కూడా ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క పేరు మార్చారు. తెలుసా? యూనో, మెడ్రాస్ అనే పేరుని మార్చారు, బాంబే అనే పేరుని మార్చారు, తర్వాత కల్కట్టా అనే పేరుని మారుస్తామన్నారు. మార్చారు. అలాగే దావీదు కూడా ఒక పట్టణాన్ని గెలిచాడు. చూద్దాం. లెట్స్ గో టు 2 సామ్యుయల్, 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకుందాం. 2 సామ్యుయల్ 5 వర్స్ నంబర్ 7. యోబూసీయుల దేశములో నివాసులై ఉండగా రాజును అతని పక్షము వారును యెరూషలేమునకు వచ్చిరి. యోబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి, నీవు వచ్చిన ఎడల ఇచ్చటి గ్రుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానము పంపియుండిరి. అయినను దావీదుపురము అనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరచుకొనెను. ఆ దినమున అతడు యెబూసీయులను హతము చేయి వారందరూ నీటి కాలువ పైకి వెళ్లి
దావీదునకు హేయులైన గ్రుడ్డివారిని కుంటివారిని హతము చేయవలెనని చెప్పెను. వావ్. సో ఒక రాజ్యాన్ని, ఒక సామ్రాజ్యాన్ని దావీదు టేక్ ఓవర్ చేసుకున్నాడు. సో అప్పుడు దావీదు ఆ పట్టణానికి ఏం పేరు పెట్టాడు తెలుసా? సియోను అని పేరు పెట్టాడు. ఆమేన్, ఆమేన్. అంటే ది సిటీ బిలాంగ్స్ టు మీ, నాది ఈ పట్టణం అంటున్నాడు. అందుకనే సియోను అనగా పాత నిబంధనలో ద సిటీ ఆఫ్ డేవిడ్, ద సిటీ ఆఫ్ డేవిడ్, దావీదు పట్టణం. ఆమేన్, ఆమేన్. ఇది సియోను అనే పదము ఎప్పుడు దాని అర్థం మారిందంటే యేసు ప్రభు సిలువ ఎక్కిన తర్వాత దీని అర్థం మారింది. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. అందుకనే మీరు యెరూషలేములో యేసు ప్రభు పుట్టలేదని చెప్పలేదు, కానీ దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ద సిటీ ఆఫ్ డేవిడ్. ఎవరిది పట్టణం అంటే దావీద్ అని చెప్తున్నారు అందరూ. సో ఇక్కడ మనం గమనిస్తే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యం వెళతారని వాక్యం సెలవిస్తుంది. దావీదు ఒక పట్టణాన్ని పరిపాలిస్తున్నాడు, ఒక దేశాన్ని పరిపాలిస్తున్నాడు డేవిడ్. ఆమేన్. కింగ్ డేవిడ్ ఈజ్ రూలింగ్ ఎ నేషన్. ఆమేన్. ఎ సిటీ, ఒక పట్టణాన్ని, ఒక దేశాన్ని దావీదు పరిపాలిస్తున్నాడు. సో దావీదు ఏమంటున్నాడంటే దాన్ని సియోను అంటున్నాడు. చెప్పండి గట్టిగా, సియోను అంటున్నాడు. దాని అర్థం ఏంటంటే ఇది దావీదు పట్టణము, వేరే వాళ్ళది కాదు. దిస్ ఇస్ మై సిటీ, దిస్ ఇస్ మై సిటీ అంటున్నాడు. దేవుడు కూడా ఎవరి పట్టణంలో పుట్టాడు? దావీదు పట్టణంలో పుట్టాడు. యా, దావీదు పట్టణములో దేవుడు, ఆ పట్టణములో దేవుడు పుట్టాడు. ఆమేన్. యెరూషలేము బెత్లెహేములో మనము అంత దాన్ని ఎక్కువగా చూడలేదు, కానీ దావీదు పట్టణం అని దాన్ని ఎగ్జాల్ట్ చేశాడు దేవుడు. ఆమేన్. గాడ్ లవ్స్ ద నేమ్ ఆఫ్ జాయన్. సియోను అనేది దావీదుకి పరలోకం నుంచి వచ్చిన పేరు. అండ్ హీ హర్డ్ ఫ్రమ్ ద లార్డ్ అండ్ హీ కెప్ట్ ద నేమ్ కాల్డ్ జాయన్. ఈ వాక్యం అయిపోయిన తర్వాత మీకు అర్థమవుతుంది సియోను అంటే అర్థం ఏంటి, సియోన్ అని ఎవరికి పేరు పెట్టాడు, సియోను ఎక్కడుంది, సియోన్ అనే ఊరా, సియోన్ అనే ప్లేసా, సియోన్ అనేది మనిషా, సియోన్ అనేది వస్తువా, రకరకాలుగా అది చోటు చేసుకోబడుతుంది. ఓకే. సో మొట్టమొదటిగా బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో సియోను అనే పేరు ఒక పట్టణానికి పెట్టబడింది. దాని పేరేం పేరు? దావీదు పట్టణము. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. yes, the city of David is nothing but Zion. ఒక పట్టణాన్ని అతను పరిపాలిస్తున్నాడు, రాజుల పరిపాలన. ఇప్పుడున్నటువంటి ఈ దేశంలో ఏ పరిపాలన ఉంది? రాజుల పరిపాలన కాదు, ఇది మనుషుల పరిపాలన. దిస్ ఇస్ నాట్ కింగ్షిప్. రాజులు కాదు ఇక్కడ ఉండేది. రాజులు ఎవరు పరిపాలిస్తున్నారంటే ఈ భూమి మీదంతా కూడా ఇంగ్లాండ్ దేశంలో రాజులు పరిపాలిస్తున్నారు. రాజులు, వారు కింగ్స్ మాత్రమే రూల్ చేస్తారు. ఆ బ్రిటిష్ గవర్నమెంట్ కింగ్స్ మాత్రమే రూల్ చేస్తారు. అక్కడ ప్రెసిడెంట్లు, తర్వాత వైస్ ప్రెసిడెంట్లు, సీఎంలు, పిఎంలు అక్కడ ఉండరు. అక్కడ ఎవరు ఉంటారు? రాజులు, రాణులు ఉంటారు. కింగ్ అండ్ క్వీన్, డయానా, వీళ్ళందరి పేర్లు మీరు వినే ఉంటారు. వాళ్ళందరూ ఎక్కడ, దేనికి సంబంధించిన వాళ్ళు? ఇంగ్లాండ్ దేశాలకి వాళ్ళు సంబంధించిన వాళ్ళు. వాళ్ళు అక్కడ కింగ్షిప్, రాజులు పరిపాలిస్తారు. ఒక రాజు చెప్పాడంటే ఆ దేశమంతా అది అమలుపరచాలి. ఆమేన్. సో ఇక్కడ ఒక్కొక్క రాష్ట్రాన్ని ఒక్కొక్కరు పరిపాలిస్తున్నారు, ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్కరు పరిపాలిస్తున్నారు. ఇక్కడ మనం గమనిస్తే దావీదు ఒక పట్టణంకి ఒక పేరు పెట్టాడు. దాని పేరు ఏం పేరు తెలుసా? సియోను అని పేరు పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. కానీ ఇక్కడ వాక్యం ఇంకొకలాగా ఉంది. కీర్తనలో చదువుకుందాం మళ్ళీ. కీర్తనలు 2:6. Let's go to Psalm 2:6. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. ఆమేన్. చాలుమా. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను అంటే దేవుడు ఇక్కడ ఒక కొండకి కూడా ఈ పేరు పెడుతున్నాడు. ఏం పేరు అది? సియోను అని పేరు పెడుతున్నాడు. ఇందాక మనం చూసినట్లయితే దావీదు ఒక పట్టణానికి పేరు పెట్టాడు. ఏమని? సియోను అని పేరు పెట్టాడు. ఇప్పుడు దేవుడు
ఒక కొండకి పేరు పెడుతున్నాడు. ఏం పరిశుద్ధమైన కొండ కంటే ఏం పేరు అది? సియోను కొండ. సియోను కొండ, సియోను కొండ అని పేరు పెడుతున్నాడు. ఆ సియోను కొండ మీద నా రాజును నేను కూర్చోబెడతానంటున్నాడు. ఆయన పేరు ఏం పేరు తెలుసా? యేసుక్రీస్తు ప్రభులు వారు. ఆమేన్. సరే, ఇవన్నీ మాకు దీనికి సంబంధం ఏముందంటే, మనకు సంబంధం లేకుండా దేవుడు ఏది చెప్పడు. దిస్ సర్మన్ బిలాంగ్స్ టు అస్. ఈ వాక్యం మనకి సంబంధించిందే. ఈ వాక్యములో మనం ఉన్నాం. ఈ వాక్యములో దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఈ వాక్యములో మనము చోటు చేసుకున్నాం. ద లార్డ్ ఈజ్ అడ్రస్సింగ్ అవర్ లైవ్స్ ఇన్ దిస్ సర్మన్. దేవుడు ఈ వాక్యములో మనల్ని పెట్టాడు. ఆమేన్. పక్కన చెప్పండి, ఈ వాక్యం నీకే. మళ్ళీ చెప్పండి, ఈ వాక్యం నీకే. ఈ వాక్యము నీకే. ఎస్. ఈరోజు దేవుడు కూడా ఆ పర్వతాన్ని ఏమంటున్నాడు? సియోను పర్వతం అంటున్నాడు. చెప్పండి గట్టిగా, సియోను పర్వతం. సో చాలా పర్వతాలు ఉన్నాయి, చాలా పర్వతాలు ఉన్నాయి. ఈరోజు ఎక్కడ చూసినా కొండల మీద వాడు ఉండాలనుకుంటున్నాడు. ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? కొండల మీద ఉండాలనుకుంటున్నాడు. వేర్ ఎవర్ ఇఫ్ యు సీ ఎనీథింగ్, డెవిల్ ఈస్ ట్రైంగ్ టు ఆక్యుపై మౌంటైన్స్. ఎక్కడ? కొండల్ని వాడు చూసి కొండల మీద వెళ్ళి వాడు నివాసం చేయాలనుకుంటున్నాడు. ఆ కొండ మీద వాడు ఉండాలనుకుంటున్నాడు. సో కానీ దేవుడు ఆ పర్వతాలన్నిటికంటే పెద్ద పర్వతం ఏది? సియోను పర్వతం మీద ఆయన కూర్చున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మీరు ఒకవేళ చూస్తే, జ్ఞానం మీకు ఉన్నట్లయితే, మీరు సొసైటీలో గమనిస్తే, డెవిల్ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద మౌంటైన్ అండ్ డెవిల్ వాంట్స్ టు సిట్ ఆన్ ద మౌంటైన్. వాడు పర్వతముల మీద కూర్చోవాలనుకుంటున్నాడు. కానీ అన్నిటికంటే పెద్ద కొండ పేరేం పేరు? సియోను కొండ. ఆమేన్. సో ఆ రాజును ఎవరు కూడా ట్యాప్ చేయలేరు. ఆ రాజును ఎవరు కూడా తాకలేరు. అంతటి గొప్ప ఆ మహిమగల పరిశుద్ధమైన కొండ మీద యేసు ప్రభువుని తండ్రి కూర్చోబెడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. సో చాలా పర్వతాలు ఉన్నాయి, చాలా పర్వతాలు ఉన్నాయి. సీనాయి పర్వతం అని, హోరేబు కొండని, తర్వాత రకరకాల పర్వతాలు, గొల్గోతా కొండ. సో ఒక్కొక్క కొండ ఒక్కొక్క లాగా ఉంది, ఒక్కొక్క సాదృశ్యం ఉంది. సీనాయి పర్వతం మీద ఏం జరిగింది? హోరేబు కొండ మీద ఏం జరిగింది? గొల్గోతా అనే కొండ మీద ఏం జరిగింది? ఎస్, మెనీ థింగ్స్ హ్యాపెండ్. బట్ వాట్ అబౌట్ ద స్పెషాలిటీ ఆఫ్ జాయన్, ద మౌంట్ జాయన్? చాలా మంది మీరు చూస్తే చర్చిలకి పేర్లు పెట్టుకుంటారు, సియోను మందిరం అని. తెలుసా? యా, మీరు చూసే ఉంటారు చాలా దగ్గరలో. మీరు జాయన్ ఫెలోషిప్ అని, జాయన్ మినిస్ట్రీస్ అని, సియోను మందిరం అని రకరకాలుగా పేర్లు పెట్టుకుంటారు. ఐ విల్ టెల్ యూ ద మీనింగ్ ఆఫ్ జాయన్ టుడే. అసలు ఈ సియోను అంటే ఏంటి? ఎందుకు వీళ్ళు ఇది పేరు ఆడవాళ్ళ పేరా మగవాళ్ళ పేరా? చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది. సో ఇస్ అ మేల్ నేమ్ ఆర్ అ ఫీమేల్ నేమ్? అండ్ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ నేమ్? అసలు ఈ పేరుకి మనకి సంబంధం ఏముంది? ఈ పేరుకి మనకి సంబంధము ఏంటి? Let's study. Let's go to Hebrews. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22వ వచనాన్ని మనము చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఆమేన్. సో ఇప్పుడు దేవుడు సియోనును నూతన నిబంధనలో ఏమంటున్నాడు? కొత్త నిబంధనలో సియోన్ అనే పదానికి అర్థం మారిపోయింది. పాత నిబంధనలో సియోన్ అనే దానికి అర్థం ఏంటి? ద సిటీ ఆఫ్ గాడ్. చెప్పండి, దావీదు పట్టణం అనండి. చెప్పండి, ఏం పట్టణం అది? దావీదు కొన్ని సంవత్సరాలు పరిపాలించాడు కాబట్టి అది దావీదు పట్టణం అయింది. సో అండ్ పీపుల్ ఆర్ కాలింగ్ యాజ్ జాయన్. యెరూషలేముని దావీదు ఏమని పిలుస్తున్నాడు? సియోను అని పిలుస్తున్నాడు. ఇంకొక పేరు ఏముందంటే అది దావీదు పట్టణం అని పిలుస్తున్నాడు. సో ఇప్పుడు ఆ సియోనులో ఎవరు పుట్టారు? యేసు ప్రభువులు వారు పుట్టారు. దావీదు పట్టణమందు నేడు మనకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. హి ఈస్ ఫోకసింగ్ ఆన్ జాయన్. ఎవరైతే ఈ సియోను అనే
పేరుని మీద ఫోకస్ చేస్తారో, ఎవరైతే ఈ సియోను అనే పేరు పెట్టుకుంటారో, ఎవరైతే ఈ సియోను అనే పేరుని కేంద్రీకరిస్తారో వాళ్ళల్లో దేవుడు నిలిచి ఉంటాడంట. ఆమేన్, హల్లెలూయా. సో నూతన నిబంధనకు వచ్చేసరికి సియోను అనే పేరుకి ఏంటంటే అర్థం ఏంటంటే ద సిటీ ఆఫ్ గాడ్. ఇప్పుడు దావీదు పట్టణము కాదు, ఇది దేవుని పట్టణము. ఆమేన్, ఆమేన్. సో ఇప్పుడు అర్థం మారిపోయింది. కొత్త నిబంధన సరికి ఆ దావీదు పట్టణం మందు రక్షకుడు వచ్చాడు, పుట్టాడు. ఇప్పుడు ఆ రక్షకుడు ఆ పట్టణాన్ని టేక్ ఓవర్ చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. He is taking over the city. Now it is calling as a city of God. చెప్పండి, ఇప్పుడు దేవుని పట్టణమైంది. ఆమేన్. సియోను అనగా, చెప్పండి, సియోను అనగా దేవుని పట్టణము. మనం పాత నిబంధనలో లేము, మనం కొత్త నిబంధనలో ఉన్నాం. ఆమేన్, ఆమేన్. సో ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు కొత్త నిబంధన క్రింద ఉంటావో, యేసు ప్రభు కింద ఉంటావో, సియోను అనగా దాని అర్థం ఏంటి? దేవుని పట్టణము. ఆమేన్, ఆమేన్. సో ఎక్కడుంది దేవుని పట్టణం? ఇక్కడ ఒక ప్లేస్లో ఉందా? యెరూషలేములో ఉందా? లేదంటే జెరూసలేములో, బెత్లెహేములో ఉందా? ఇండియాలో ఉందా? లేదా అమెరికాలో ఉందా? ఎక్కడుంది ఈ పట్టణము? ఫిజికల్గా ఓల్డ్ టెస్టమెంట్లో జెరూసలేములో ఉంది సియోను అనే పట్టణము, దావీదు పట్టణం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు న్యూ టెస్టమెంట్, ఇట్ కన్వర్టెడ్ ఇన్ టు ద స్పిరిచువల్ ఫార్మ్. ఆత్మ సంబంధంగా అది మారిపోయింది. ఆమేన్, ఆమేన్. సో ఈరోజు దేవుడు ఇంకొకరికి సియోను అని పేరు పెడుతున్నాడు. చూద్దాం. లెట్స్ గో టు 61:3 యెషయా గ్రంథము. సియోనులో దుఃఖించు వారికి, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, ఓకే, బూడిదకు ప్రతిగా పూదండను, బూడిదకు ప్రతిగా పూదండను. లైక్ అగైన్ ద లార్డ్ ఈస్ టాకింగ్ అబౌట్ జయన్. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం ధరింప చేస్తాడంట ప్రభు. ఆమేన్, ఆమేన్. ఈ లోకములో ఉన్న వాళ్ళకి బాధపడే వాళ్ళకి కాదు, ఈ లోకములో ఏడ్చే వాళ్ళకి కాదు, ఈ లోకములో దుఃఖపడే వారికి కాదు, సియోనులో దుఃఖించు వారికి. ఇప్పుడే కదా బ్రదర్ చెప్పారు, సియోన్ అంటే ఏంటి? పర్వతం అన్నారు. సియోన్ అంటే ఏమన్నారు? దావీదు పట్టణం అన్నారు. ఇప్పుడు సియోన్ అంటే కొత్త నిబంధన ప్రకారము దేవుని పట్టణము. చెప్పండి గట్టిగా, చెప్పండి, దేవుని పట్టణము, దేవుని పట్టణము. వావ్, లెట్ us know now where is the city of God. దేవుని పట్టణం ఇప్పుడు ఎక్కడ ఉంది? ఇప్పుడు దేవుడు దేన్ని సియోన్ అంటున్నాడు? చూద్దాం, దేవుడు ఎక్కడ ఉంటాడు అసలు? Where God dwells. Let's go to Psalm 9:11. కీర్తనలు 9:11. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి, సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి. యా, ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. ఆయన రక్తపరాధమును గూర్చి విచారణ చేయునప్పుడు ఓకే, బాధపడు వారిని జ్ఞాపకము చేసుకొనును. చాలుమా. ఫస్ట్ మాట చూడండి, సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి. దాని అర్థం ఏం తెలుసా? దేవుడు ఎక్కడ ఉంటాడు? సియోనులో ఉంటాడంట. ఆమేన్. గాడ్ డ్వెల్స్ ఇన్ జయన్. గాడ్ డ్వెల్స్ ఇన్ జయన్. ఇప్పుడు చెప్పండి, ఏ తండ్రి అయిన దేవుడు ఎక్కడ ఉంటాడు? వినబడలేదు, వినబడలేదు, వినబడలేదు. చాలా సంవత్సరాలుగా మనం ఆ పదాన్ని ఎక్కువగా పలుకుతున్నాం. జాయన్, జాయన్, జాయన్. కొందరేమో అది పర్వతం అంటారు, కొందరేమో అది పరలోకం అంటారు, కొందరేమో అది జెరూసలేం అంటారు, కొందరేమో అదంటారు, కొందరేమో ఇదంటారు. టుడే యూ విల్ నో ద పర్ఫెక్ట్ మీనింగ్ ఆఫ్ జాయన్. గాడ్ డ్వెల్స్ ఇన్ జాయన్. దేవుడు ఎక్కడ ఉంటాడు? చెప్పాలి, చెప్పాలి. సియోనులో ఉంటాడంట దేవుడు. ఆమేన్. సియోనులో ఉన్న యెహోవాను కీర్తించుడి. హి డ్వెల్స్ ఇన్ జయన్. ఎక్కడ పడితే అక్కడ ఉండడు దేవుడు. ఆమేన్. ఎవరికి ఎప్పుడు డౌట్ రాలేదా? దేవుడు ఎక్కడ ఉంటాడు? పరలోకంలో ఉంటాడు అని అందరూ చెప్తా ఉంటాం మనం. అసలు పరలోకాలు సృష్టించిన దేవుడు పరలోకంలో ఎందుకు ఉంటాడు? పరలోకమును సృష్టించిన దేవుడు అంతకుముందు ఎక్కడున్నాడు? Where is God before he formed the earth and heavens? పరలోకాన్ని, భూమిని, ఆకాశ నక్షత్రములు చేసిన దేవుడు పరలోకంలో ఎందుకు ఉంటాడు? ఉండడు. and he is above the heaven. ఆయన పరలోకము కంటే ఇంకొక స్టేజ్లో ఉన్నాడు ఆయన. ఆమేన్,
ఆమేన్. సో ఎంతమందికి అర్థమైంది? యెహోవా దేవుడు ఎక్కడుంటాడు? వినబట్లేదు. హీ డ్వెల్స్ ఇన్ జాయన్. అసలు దావీదుకు అర్థమైనట్టు ఈ దేవుడు ఎవరికి అర్థం కాలేదు. సో దట్స్ వై గాడ్ ఆనర్డ్ డేవిడ్. అందుకనే దావీదు పట్టణంలోనే దేవుడు పుట్టాడు. ఆమేన్. ఇంకోటి, అక్కడే మరణించాడు. హల్లెలూయా. He dwells in Zion. Let's go to Psalm 128. కీర్తనలు 128 4 నుంచి మనం చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును. సియోనులో నుండి, అండర్లైన్ దట్ వర్డ్, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఓ మై గాడ్, నీకు ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తాయి? మళ్ళీ ఒకసారి, సియోను నుండి ఆశీర్వదిస్తాడంట దేవుడు నిన్ను. ఆమేన్. సో హీ గివ్స్ యు బ్లెస్సింగ్స్ ఫ్రమ్ జాయన్. ఎక్కడి నుంచో వస్తాయి అనుకుంటున్నారు మీరు? ఎక్కడి నుంచో ఆశీర్వాదాలు కుమ్మరించబడతాయి, ఎక్కడి నుంచో ద్వారాలు తెరవబడతాయి, ఎక్కడెక్కడి నుంచో రకరకాలుగా మీకు దీవెనలు రిలీజ్ అవుతాయి అని మీరు అనుకోవచ్చు. బట్ వాక్యం సెలవిస్తుంది, ఆయన సియోనులో నుండి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. దేవుడు ఎక్కడుంటాడు? వినబట్లేదు. దేవుడు ఎక్కడుంటాడు? దేవుడు ఎక్కడి నుంచి ఆశీర్వదిస్తాడు? చెప్పండి. యెహోవా సియోనులో నుండి మమ్మల్ని ఆశీర్వదించు. ఆమేన్. సియోనులో ఉన్న యెహోవా స్తుతింపబడును గాక. సియోనులో ఉన్న యెహోవా కీర్తింపబడును గాక. ఆమేన్. సో వేర్ గాడ్ dwells, he dwells in Zion. ఈరోజు సియోను యొక్క ప్రాముఖ్యత మీరు తెలుసుకో. ఇట్స్ నాట్ ఎ నేమ్, ఇట్స్ నాట్ జస్ట్ ఎ నేమ్. ఎందుకు 150 సార్లు 150 టైమ్స్ ఎందుకు బైబిల్లో వాడారు దాన్ని, ఆ పదాన్ని? దెర్ ఈజ్ అన్ ఇంపార్టెన్స్ అండ్ దేర్ ఈజ్ అ సిగ్నిఫికెన్స్ అండ్ దేర్ ఈజ్ ఎ డీపెస్ట్ మీనింగ్ ఆఫ్ జాయన్. ఒక లోతైన మాట, ఒక లోతైన అర్థము సియోనుకు ఉంది ఈరోజు. ఆమేన్. మనమందరం ఎక్కడికి వెళ్ళాలి? సియోనుకు చేరుకోవాలి. ఆమేన్. సో ఒక్కొక్క సందర్భాల్లో దేవుడు ఒక్కొక్క దాన్ని సియోన్ అంటున్నాడు. ఈ కాంటెక్స్ట్ లో మనం చూస్తే సియోనుని యెహోవా ఆశీర్వదిస్తాడంటే ఆయన ఉన్న స్థలమును కూడా ఆయన సియోన్ అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఎక్కడ ఉంటాడంటే సియోనులో ఉంటాడు. సియోను నుండి ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయన ఏ పర్వతం మీద ఉన్నాడు? సియోను పర్వతం మీద ఉన్నాడు. హల్లెలూయా. సో he dwells in Zion. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఆయన వెంబడించే వారిని కూడా ఆయన సియోను అని పిలుస్తున్నాడు. ఆమేన్. లెట్స్ గివ్ ఎ క్లాప్ ఆఫ్ టు జీసస్. ఆయనను వెంబడించే వారిని ఆయన ఏమని పిలుస్తున్నాడు? సియోను అని పిలుస్తున్నాడు. ఆయనను ఆరాధించే వారిని కూడా ఆయన సియోను అని పిలుస్తున్నాడు. అండ్ ఫైనల్లీ ఆయన మందిరాన్ని కూడా ఆయన సియోను అని పిలుస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. Even this church is having a physical name called El Shaddai Glorious Ministries, but spiritual గా ఒక పేరు ఉంది ఈ మందిరానికి. దేవుడు ఈ మందిరాన్ని ఏమని పిలుస్తున్నాడు? సియోను అని పిలుస్తున్నాడు. ఆమేన్. సో సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం ఇస్తానంటున్నాడు. పరలోకంలో సియోనులో ఉంటే ఆయన అక్కడెందుకు దుఃఖం ఉంటుంది? పరలోకంలో దెర్ ఇస్ నో మార్నింగ్ ఆర్ దెర్ ఇస్ నో క్రైయింగ్ ఇన్ హెవెన్. పరలోకంలో ఏడుపులు, ఆ తర్వాత వేదన, శోధన ఏమి ఉండదు. ఈరోజు సంఘాన్ని కూడా ఆయన సియోను అని పిలుస్తున్నాడు. అందుకనే వాక్యం సెలవిస్తుంది, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం ధరింప చేస్తాడంట ఆయన. Amen. Now today the Lord is calling church as Zion. Amen. Hallelujah. Even this church is called as Zion. సియోను అని పిలువబడుతుంది. అది సియోను పర్వతముగా ఉంది. ఆయన సియోనులో నివాసం చేస్తున్నాడు. ఆయన సియోనుని ఆశీర్వదిస్తున్నాడు. ఆయన వెంబడించిన వారిని కూడా ఆయన ఏమని పిలుస్తున్నాడు? సియోను అని పిలుస్తున్నాడు. ఆయన ఆరాధించే ప్రజలను ఆయన ఏమని పిలుస్తున్నాడు? సియోను అని పిలుస్తున్నాడు. ఆయన ఆరాధించే స్థలాన్ని కూడా ఆయన ఏమని పిలుస్తున్నాడు? సియోను అని పిలుస్తున్నాడు. టుడే హియర్ దెర్ ఈస్ మోర్ అమౌంట్ ఆఫ్ జాయన్స్. ఇక్కడ అనేక మంది సియోనులు ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. So you need to know the importance of Zion.
ఎందుకు ఆ పేరుని దేవుడు పెట్టాడంటే, నౌ దిస్ నేమ్ ఇస్ కాలింగ్ యాజ్ ద సిటీ ఆఫ్ గాడ్. ఆమేన్. ఇప్పుడు ఈ పట్టణం ఎవరిది? దేవుడిది. ఈ పట్టణం ఎవరిది? ఈ పట్టణం ఎవరిది? ఈ సంఘం ఎవరిది? మనం ఎవరు వాళ్ళం? దేవుడు వాళ్ళం. ఆమేన్. సో నౌ ఎవరినైతే సియోను అని దేవుడు పిలుస్తాడో, ఎవరికైతే సియోను దేవుడు పేరు పెడతాడో, వాళ్ళందరూ దేవుడికి సంబంధించిన వాళ్ళు. ఆమేన్. దే ఆర్ బిలాంగ్స్ టు గాడ్. దే ఆర్ బిలాంగ్స్ టు గాడ్. ఆమేన్. సియోను అనగా అర్థం ఏంటి? కొత్త నిబంధన ప్రకారము దేవుని పట్టణం, ద సిటీ ఆఫ్ గాడ్. ఈరోజు నువ్వు సియోను అని పిలువబడుతున్నావా? నీకు సంఘానికి దేవుడు సియోను అని పేరు పెట్టాడా? అండ్ యు ఆర్ ద సిటీ ఆఫ్ గాడ్. చెప్పండి, నేను దేవుని పట్టణాన్ని, నా మందిరము దేవుని పట్టణము, నా కుటుంబము దేవుని పట్టణము. ఆమేన్. అందుకే సియోనులో దుఃఖించువారంటే, సంఘములో ఎవరైతే వచ్చి దుఃఖపడుతుంటారో, దుఃఖముతో ఎవరైతే సంఘంకి వస్తున్నారో, సంఘముకు వచ్చిన వాళ్ళ కుటుంబాలు ఎవరైతే దుఃఖముతో ఉన్నాయో, ప్రభు వాళ్ళకి ఇస్తున్న మాట ఏం తెలుసా? సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం ధరింప చేస్తాడంట. ఆమేన్. ద గార్మెంట్స్ ఆఫ్ జాయ్. ఎవరైతే మందిరానికి వస్తున్నారో వాళ్ళు ఎలా ఉండాలంట? ఆనందంగా ఉండాలంట. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. సియోనులో దుఃఖించు వారికి ఏ వస్త్రాలు? ఉల్లాస వస్త్రం. మేబీ యూ మే కమ్ విత్ లాట్స్ ఆఫ్ సాడ్నెస్. దుఃఖముతో, బాధతో, వేదనతో వస్తావేమో మందిరానికి నువ్వు, నీ కుటుంబం వల్ల, ఉద్యోగాల వల్ల, వ్యాపారాల వల్ల. బట్ వెన్ యూ కమ్ టు దిస్ సయన్, యూ విల్ గో విత్ ద గార్మెంట్స్ ఆఫ్ జాయ్. ఆమేన్. నువ్వు ఉల్లాస వస్త్రముతో తిరిగి ఇంటికి వెళ్తావు. ఆమేన్. ఆమేన్. పక్కన చెప్పండి, నువ్వు ఉల్లాస వస్త్రముతో తిరిగి ఇంటికి వెళ్తావు. ఇప్పుడు పాత నిబంధన ప్రకారము సియోను అనగా దావీదు పట్టణం. అంటే దావీదు పట్టణం మాత్రమే దీవించబడింది, దావీదు పట్టణం మాత్రమే బ్లెస్ అయింది, దావీదు పట్టణం మాత్రమే రక్షింపబడింది. ఆ దావీదు తరం అయిపోయిన తర్వాత దేవుడు ఆ పట్టణంలోకి వచ్చిన తర్వాత ఆ పట్టణాన్ని దేవుడు స్వాధీనపరుచుకున్నాడు. ఆమేన్. He made that physical Zion into spiritual Zion. ఆ సియోనుకు వచ్చిన వారందరూ ఏమైపోతారో చూద్దాం. లెట్స్ సీ ఐజయా. లెట్స్ గో టు ఐజయా. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 3 నుంచి మనం చదువుకుందాం. సడలిన చేతులను బలపరచుడి. జాగ్రత్తగా గమనించండి. సడలైన చేతులను బలపరచుడి, తొట్టిల్లు మోకాలను దృఢపరచుడి, త్రొట్టిల్లు మోకాలను స్థిరపరచుడి, తత్తరిల్లు హృదయాలతో ఇట్లనుడి, తత్తరిల్లు హృదయముతో ఇట్టనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. ఆయనే వచ్చి తానే మిమ్మును రక్షించును. ఆమేన్. గ్రుడ్డివారి కన్నులు తెరవబడును. చూడండి, ఇవన్నీ జరగబోతున్నాయి సియోనులో. ఆమేన్. యా. చెవిటివారి చెవులు విప్పబడును. కుంటివాడు దుప్పివలె గంతులు వేయును. మూగవాని నాలుక పాడును. అరణ్యములో నీళ్లు ఉబుకును. అడవిలో కాలువలు పారును. ఎండమావులు మడుగులగును. ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును. నక్కలు పండుకొని నాటి ఉనికి పట్టులో జమ్మును తుంగగడ్డియు మేతయు పుట్టును. అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును. అది పరిశుద్ధ మార్గం అనబడును. అది అపవిత్రులు పోకూడని మార్గము. అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును. 3 లైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక ఉందురు. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. విమోచింపబడిన వారు అక్కడ నడుస్తారు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చేరు. ఆమేన్. యెహోవాను ఆయన ఆశ్రయించు వారు పాటలు పాడి తిరిగి సియోనుకు వచ్చేస్తారు. ఆమేన్. Let every people come to Zion in Jesus name in these last days. ఈ ఆఖరి దినాల్లో, ఈ ర్యాప్చర్ డేస్ లో, ఈ కడవరి దినాల్లో ఇదిగో ప్రజలందరూ కుంటివారు, గుడ్డివారు, మోగవారు, చెవిటివారు, మాటలు లేనివారు, నడవలేని వారు, ఇదిగో ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి రోగులు సియోనుకు వచ్చునుగాక. I want a big amen. Yeah. Why these people are searching in different options? Why people are not seeing this Zion? ఈ సియోను ఎందుకు చూడలేకపోతున్నారు? చూపిద్దాం. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ద స్పెసిఫికేషన్స్ ఆఫ్ జాయన్. సియోనుకు వచ్చే వాళ్ళు, సియోనుకి ఎవరెవరిని రమ్మంటున్నాడు దేవుడు? గుడ్డివారిని, కుంటివారిని, మూగవారిని, చెవిటి వారిని, ఎవరైతే బాగలేదో వాళ్ళందరినీ సియోనుకి రమ్మంటున్నాడు దేవుడు. ఆమేన్.
Hallelujah. Maybe you may come with sadness, maybe you may come with pain, but you go with the garments of joy. మందిరంకి వచ్చేటప్పుడు ఒకలాగా ఉంటావు, కానీ మందిరంకి వెళ్ళేటప్పుడు స్తుతి వస్త్రముతో, ఉల్లాస వస్త్రంతో తిరిగి ఇంటికి వెళ్తావు. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. విమోచింపబడిన వారు పాటలు పాడి తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తల మీద నిత్యానందం ఉండును. వారి తల మీద నిత్యానందం ఉండును. వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ఇన్ని దీవెనలు, ఇన్ని ఆశీర్వాదాలు దేవుడు సియోనులో దాచిపెట్టాడు. ఆమేన్. సో దట్ జయన్ ఈస్ ఎక్కడో లేదది, ఆ సియోను మన మందిరములోనే ఉంది. ఆమేన్. అండ్ గాడ్ ఈస్ కాలింగ్ దిస్ చర్చ్ యాజ్ జయన్. గాడ్ ఈస్ కాలింగ్ ఎవ్రీ చర్చ్ యాజ్ జయన్. ప్రతి మందిరాన్ని ఆయన ఏమని పిలుస్తున్నాడు? సియోను అని పిలుస్తున్నాడు. ఆయన ఎక్కడి నుంచి ఆశీర్వదిస్తాడు? సియోనులో నుండి ఆశీర్వదిస్తాడు. ఆయన ఏ కొండ మీద కూర్చున్నాడు? ఆయన ఎక్కడుంటాడు? ఆమేన్. ఆయన వెంబడించే వారిని ఏమని పిలుస్తున్నాడు? ఆయన సంఘాన్ని ఏమని పిలుస్తున్నాడు? ఆయన ప్రజల్ని ఏమని పిలుస్తున్నాడు? ఆయన బిడ్డల్ని ఏమని పిలుస్తున్నాడు? సియోన్లో దుఃఖించే వారికి ఏమి ఇవ్వబోతున్నాడు? ఉల్లాస వస్త్రం ఇవ్వబోతున్నాడు. ఆమేన్. God is putting this name to every individual called Zion. అపవాది ఎన్నెన్నో పేర్లు పెట్టింది, కానీ ప్రభు ఒకటే అంటున్నాడు, ద సిటీ ఆఫ్ గాడ్. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, దేవుని పట్టణం. ఇదే పట్టణం ఇది. పాత నిబంధనలు అదే పట్టణము, దావీదు పట్టణము. ఇప్పుడు ఎవరి పట్టణం ఇది? అందుకే నీ శరీరము దేవుని ఆలయం. ఇది నీ పట్టణం అయి ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించావో, ఇదిగో నువ్వు దేవుని పట్టణం అయి ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. Your body is in the temple of or city of God. Your house is in the city of God. నీ లైఫ్, నీ జీవితం ఏ పట్టణంలో ఉండాలి? దేవుని పట్టణములో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. యా. డెవిల్ నోస్ ద సీక్రెట్. ఈ సత్యాలు వాడికి తెలుసు, ఈ మాటలు వాడికి తెలుసు. సియోనుకు వచ్చేవారు ఎలా ఉంటారు? సియోనుకు వచ్చిన వారు ఎలా ఉంటారు? తలల మీద నిత్యానందం. తలల మీద మందిరానికి వచ్చే వాళ్ళ జీవితాలు ఎలా ఉండాలి? నిత్యానందముతో ఉండాలి. ఆమేన్. నంబర్ 2, వారి ఆనంద సంతోషము గల వారే వచ్చెదరు. ఆమేన్. నంబర్ 3, దుఃఖము నిట్టూర్పులు. ఆమేన్. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, ఏ ఇన్స్టిట్యూట్ కన్నా వెళ్ళు, ఏ కాలేజ్ కన్నా వెళ్ళు, ఏ పనికల్లా వెళ్ళు, ఈ మాటలు ఎవడు చెప్పడు? ఎవరు చెప్తారు ఈ మాటలు? ఎవరు చెప్పరు? సర్వశక్తి గల దేవుడు చెప్తున్నాడు, ఈ సియోనుకు వస్తే నీ దుఃఖము నిట్టూర్పులు ఎగిరిపోతాయి, నిత్యానందము నీకుంటది. ఆమేన్. నీ చేతులు సడలిపోయాయా? మీ మోకాళ్ళు తత్తరిల్లిపోయాయా? నీ కాళ్ళు షేక్ అయిపోయాయా? నీ చేతులు వణికిపోతున్నాయా? ఇక్కడ బాగుపడతాయి. ఆమేన్. Hallelujah. You will be healed in Zion. You will be restored in Zion. You will be blessed in Zion. Amen. సియోనులో దేవుడు కూర్చొని మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. God is blessing from Zion to Zion. ఆయన సియోనులో నుండి ఈ భూమి మీదున్న సియోనును ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన సియోనులో నివాసం చేస్తున్నాడు. ఆయన సియోను కొండ మీద ఉన్నాడు. ఆయన సియోను పర్వతం మీద కూర్చొని ఈ భూమి మీద ఉన్న సంఘం అనే సియోనును ఆయన ఆశీర్వదిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. సియోనులో నుండి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించును గాక అని పలుకుతున్నాడు దావీదు. ఆయన ఆ సియోనులో ఉన్నాడు, ఈ సియోనులో కూడా ఉన్నాడు. ఆమేన్. He is there and he is here also. Amen. ఈ మందిరానికి ఇంకొక పేరు ఏం పేరు? సియోను. నీకు ఇంకో పేరేం పేరు? సియోను. వావ్. Zion. When you believe, when you are following the Zion God, సియోను దేవుడిని వెంబడిస్తున్నావా, నిన్ను కూడా దేవుడు సియోను అని పిలుస్తాడు. ఆమేన్. 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 చూడండి, నువ్వు ఒక వారం, నెల, ఒక సంవత్సరం కోటీశ్వరులతో తిరుగు, నీకు కూడా మైండ్ వస్తుంది. ఒక వారం, ఒక నెల, ఒక బాగా ఏమీ లేనట్టు తిరుగు, నువ్వు కూడా సూట్ వేసుకున్నాడు కూడా పంచి కట్టుకుంటావు. అంతే, ఉండలేవు. ఇప్పుడు ఎందుకులే సూటు, అది కాస్ట్లీ, ఇది లోపల పెట్టేద్దామని చెప్పి లోపల పెట్టేసి నువ్వు కూడా ఏ చినిపోయిన పనినో, నువ్వు కూడా ఏదో ఒక నార్మల్ లుంగియో ఏదో ఒక పంచి కట్టుకొని వాళ్ళతో కలిసిపోతూ ఉంటావు. ఆయన ఎవరు? సియోను దేవుడు. పాడుతూ దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటాం. హల్లెలూయా. నెవర్ ఫర్గెట్ దిస్ సర్మన్ మై డియర్ చర్చ్. ఆయన ఈ దేన్ని ఆశీర్వదిస్తాడంట?
సియోనును ఆయన ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. ఆయన సియోనులో ఉండి ఈ భూమి మీద ఉన్న మన సియోనును ఆయన ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. The one who follows the God of Zion and the God is calling them as Zion. ఎవరైతే సియోను దేవుణ్ణి వెంబడిస్తారో వాళ్ళందరినీ ఏమని పిలుస్తున్నాడు దేవుడు? సియోను అని పిలుస్తున్నాడు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అండ్ another scripture, యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2 నుంచి మనం చదువుకుందాం. The book of Isaiah chapter number 2 and verse number 2. అంత్యదినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్టు, మళ్ళీ జాగ్రత్త గమనించండి. అంత్యదినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోకి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. ఆమేన్. హల్లెలూయా. And the Lord is talking about church, the end time church. అంత్యకాలపు సంఘం ఎలా ఉండబోతుందో దేవుడు చెప్పబోతున్నాడు. మళ్ళీ చదవండి మా. అంత్యదినములలో, these are the last days. Amen. ఇవి చెప్పండి అందరు, ఇవి ఆఖరి దినాలు. చెప్పండి, ఇవి ఆఖరి దినాలు. ఈ ఆఖరి దినాలకి సంబంధించిన వాక్యము దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఆమేన్. yes, go ahead. అంత్యదినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. యెహోవా మందిర పర్వతము. The Lord is exalting his Zion called church. ఈరోజు మనం 100 మందిని చూస్తున్నాం. సడన్ గా 10,000 మంది వస్తే ఏం చేస్తారు? అదే చెప్తున్నాడు ప్రభు. You're seeing that, man. You're seeing అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతములను పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ఆమేన్. యెహోవా యొక్క సియోను పర్వతముల కంటే కొండల కంటే హెచ్చుగా ఉండును గాక. Amen. The Lord is lifting this physical Zion. దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి సంఘం అనే సియోను దేవుడు ఎత్తబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూద్దాం ఏం జరగబోతుందో. యా. ప్రవాహము వచ్చినట్టు. ప్రవాహము. మై గుడ్నెస్. ఒకరోజు ఒక గొప్ప దైవజనుడు, మేబీ అందరికి తెలుసుంటది. హిజ్ నేమ్ ఇస్ బెన్హిన్. గొప్ప దైవజనుడు ఆయన ఆత్మీయ గురువు ఎవరంటే ఒక లైక్ ఉమెన్ ఆఫ్ గాడ్, ఒక స్త్రీ సేవకురాలు ఆమె. ఆయన ఆత్మీయ గురువు, స్పిరిచువల్ ఫాదర్ ఎవరంటే ఆయనకి క్యాథరిన్ కుల్మన్ అని ఒక స్త్రీ. ఆమె ఈ లోకములో అన్నిటినీ తలకిందులు చేసేసింది. ఆమె పొట్టికాళ్ళు పొడుగు చేసింది, పొట్టోళ్ళని పొడుగు చేసింది. తర్వాత సూపర్ న్యాచురల్ మిరకల్స్, క్యాన్సర్లు, ఎయిడ్స్, తర్వాత అప్పుడున్న రోగాలు, చేతబడు, రకరకాలుగా ఆమెకు అసాధ్యమైంది ఏది లే, అంత గొప్పగా ఆమె మినిస్ట్రీ జరిగింది. ఆమె చర్చికి ఆయన ఎప్పుడు వెళ్ళేటోడు. ఎవరో ఒక ఆయన తీసుకెళ్తే ఆ చర్చికి వెళ్ళేటోడు అంట. ఆయన ఒక బుక్ రాస్తూ చెప్తున్నాడు, నేను మార్నింగ్ 9 o'clockకి సర్వీస్ అయితే నేను మార్నింగ్ 4 o'clockకి గేట్ దగ్గర ఉన్నాను అంటాడు. అంటే జనం అంటున్నారు, ఎప్పుడది 60s 50sలో నీ సీటు పోద్ది, జాగ్రత్త, నీ సీటు పోద్ది. నువ్వు ప్రవాహం వచ్చినట్టు, సునామీ వచ్చినట్టు పరిగెత్తుకుంటూ మందిరానికి రావాలి, లేదా నీ సీటు పోద్ది. ఆమేన్. అడగబోద్ది, నేనే కొన్నా, నీ చేరటి కుదరదు. హల్లెలూయా. The days are coming, man. The days are coming. దేవుడు సియోనును ఆశీర్వదించబోతున్నాడు. సియోనును దేవుడు లేవనెత్తబోతున్నాడు. సియోను ఆ పర్వతాన్ని, మందిరం అనే పర్వతాన్ని దేవుడు ప్రవాహం వచ్చినట్టు జనసమూహాన్ని తీసుకురాబోతున్నాడు. ఆమేన్. Let's read that. ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. వావ్.
ఇక్కడి నుంచి ఈ సియోను నుండి అనేక మందికి వార్తలు వెళ్ళిపోతాయి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. చూడండి, దూరమైన ప్రజలు అందరూ కూడా సియోనుకి తిరిగి వచ్చేస్తారంట. పీపుల్ విల్ కమ్ బ్యాక్ టు జాయన్. ఆమెన్, ఆమెన్. ద ఇంపార్టెన్స్ ఆఫ్ జాయన్. నేను ఒక స్క్రిప్చర్ చదువుతాను, నాకు భయం వేసిపోయింది. ప్రభు, ఏంది ఇంత గొప్పగా ఉంది అనుకున్నాను. విల్ షో యూ. గో టు సామ్, కీర్తనలు 87:2, 87:2. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. జాగ్రత్త గుర్తు పెట్టుకోండి, యాకోబుకు చాలా నివాసాలు ఉన్నాయి. అంటే యాకోబుకు చాలా ఇల్లు ఉన్నాయి, యాకోబుకు చాలా పిల్లలు ఉన్నారు, యాకోబు సంతానం గొప్పది, యాకోబు పిల్లలు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి చాలా ఇల్లులు ఉన్నాయి. సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. దేవుడికి ఏదంటే ఇష్టం అంట? సియోను గుమ్మం అంటే మందిరం యొక్క గుమ్మం. ఆమెన్, ఆమెన్. ఈరోజు మన అందరి ఇళ్ళ కంటే దేవుడికి ఏ ఇల్లు అంటే ఇష్టం? మందిర గుమ్మం అంటే దేవుడికి ఇష్టం. ఆమెన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఈవెన్ నా ఇల్లు అయినా ఇష్టం ఉందో లేదో నాకు తెలియదు, కానీ దేవుడికి ఈ గుమ్మం అంటే, ఈ సియోన్ అంటే దేవుడికి చాలా ఇష్టం. ఆమెన్. ఈరోజు దేవుడికి ఇష్టమైన వాటి దగ్గరికి మనం పరిగెత్తుకుంటూ రావాలి. ఆమెన్. చూడండి, నా కుమారుణ్ణి చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టు అన్నాడు దేవుడు. యేసయ్య ఏమన్నాడు తెలుసా? నా సేవకుడిని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టు అన్నాడు యేసయ్య. ఆమేన్. ఈరోజు మీరు తెలుసుకోవాలి, తండ్రి అయిన దేవుడికి ఏదంటే ఎక్కువ ఇష్టం? సియోను గుమ్మం అంటే ఆయనకి చాలా ఇష్టం. ఆమేన్. దేవుడు నా ఇంటికి రావాలని అంటాను, ముందు ఆయన ఇంటికి రండి, ముందు ఆయన పట్టణానికి రండి. ఆమేన్. లవ్ హిస్ సిటీ మై డియర్ చర్చ్. ఆయన పట్టణాన్ని ప్రేమించండి. ఎంతమంది ఆయన పట్టణాన్ని ప్రేమిస్తారు? ఐ నీడ్ టు లవ్ ద సిటీ ఆఫ్ గాడ్. దేవుని పట్టణాన్ని ఎంతమంది ప్రేమిస్తారు? దేవుని గుమ్మాలని ఎంతమంది ప్రేమిస్తారు? సియోను గుమ్మాన్ని ఎంతమంది ప్రేమిస్తున్నారు? నిన్ను ప్రేమించువారు, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లెదరంటున్నాడు దేవుడు. ఆమేన్. యెరూషలేముకి ఇంకో పేరేంటి? సియోను. సియోను అనగా ఏంటి? దేవుని పట్టణము. దేవుని పట్టణాన్ని ప్రేమిస్తే వాళ్ళు ఏమవుతారంట? నార్మల్గా ఉండరు, భయంకరంగా బ్లెస్ అయిపోతారు. సో ద లార్డ్ ఈస్ టాకింగ్ అబౌట్ జెరూషలేం, జాయన్. ఆయన అప్పుడే చెప్పాడు ఏమని? యెరూషలేము కొరకు, యెరూషలేము యొక్క సమాధానము కొరకు ప్రార్థించండి అని. యునో చాలా మంది యెరూషలేము మ్యాప్ను చూసి చేయబెట్టి ప్రేయర్ చేస్తారు. సో యు నీడ్ టు నో వన్ థింగ్, అండ్ దట్ ఈస్ ద సిటీ ఆఫ్ డేవిడ్. జెరూషలేం అనేది ఫిజికల్ జెరూషలేం. ఇప్పుడు మనము కొత్త నిబంధన కింద ఉన్నాం కాబట్టి మనము సిటీ ఆఫ్ గాడ్. ఆమెన్. మనల్ని కూడా దేవుడు జెరూషలేం అంటున్నాడు. ఆమెన్. నీ హృదయంలో కూడా దేవుడు పుట్టాడు. ఆమెన్, హల్లెలూయా. నువ్వు కూడా రక్షణ పొందుకున్నావు. ఆమెన్, హల్లెలూయా. నువ్వు కూడా బాప్తిజం తీసుకున్నావు, నువ్వు కూడా ప్రభువుని నమ్ముకున్నావు, నీలో కూడా దేవుడు జన్మించాడు. ఆమెన్. నీ హృదయంలో కూడా దేవుడు జన్మించాడు. ఆమెన్. ఈవెన్ యువర్ హార్ట్ ఈస్ నేమ్డ్ యాజ్ జెరూషలేం. జెరూషలేము క్షేమము కొరకు ప్రార్థించండి అన్నాడు దేవుడు. అండ్ యూ నీడ్ టు ప్రే ఫర్ చర్చెస్. సియోను కొరకు మనం ప్రార్థించాలి. ఆమెన్. యెరూషలేము కొరకు మనం ప్రార్థించాలి. యెరూషలేము సమాధానము కొరకు మనం ఎవరైతే చర్చల కొరకు ప్రార్థిస్తారో వాళ్ళు బ్లెస్ అయిపోతారు. ఆమెన్. ఓపెన్ స్టేట్మెంట్ దేవుడు ఇచ్చింది. ఎవరైతే మీ అనుదిన ప్రార్థనలో ప్రతిరోజు లార్డ్ ఐ ప్రే ఫర్ ఎవ్రీ జాయన్ ఇన్ హైదరాబాద్, ఐ ప్రే ఫర్ ఎవ్రీ జాయన్ ఇన్ దిస్ నేషన్, లెట్ దేర్ బి పీస్ ఇన్ ఎవ్రీ జాయన్. ఆమేన్. ప్రతి మందిరములో సమాధానముండును గాక. వినబట్లే? ఆయన ఏమంటున్నాడు? యెరూషలేము క్షేమము కొరకు, యెరూషలేము యొక్క సమాధానము కొరకు ఎవరైతే ప్రార్థిస్తారో వారు వర్ధిల్లుతారని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. when you pray for this Zion you will be blessed church, you will be blessed. చెప్పండి, యేసు నామములో ఈ దేశంలో ఉన్న ప్రతి సియోను సమాధానముగా ఉండును గాక, నెమ్మదిగా ఉండును గాక. యేసు నామములో వాటిని జ్ఞాపకము చేసుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మై డియర్ చర్చ్, సియోను, వేరే సియోను కొరకు కూడా ప్రార్థన చేయి. ఆమెన్. ఎంతమందికి ఏం అర్థం కాలేదు? నేను చెయ్యేది ఏంటంటవా?
ఎంతమందికి అర్థమైంది? ఎస్, దేవుడు ఆ యెరూషలేము కొరకు కాదు చేయమనింది, ఆయన తనకు నచ్చినట్టు తనకు అంత్యకాలములో సంఘానికి అర్థమయ్యేలా రాసుకున్నాడు. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించే వాళ్ళారా మీరు వర్ధిల్లుతారు. ఆమేన్, హల్లెలూయా. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఓపెన్. When you pray for Jerusalem, when you pray for Zion, you will be blessed. Amen. Father, in the name of Jesus, ఈ సిటీలో, ఈ స్టేట్లో, ఈ రాష్ట్రాలలో, ఈ దేశంలో ఉన్న ప్రతి సియోనును మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాను. In the name of Jesus, I bless Zion and Jerusalem. Let there be peace in every Jerusalem in Jesus' name. By the power of the Holy Ghost. ప్రతి సియోను కొరకు మనం ప్రార్థించాలి, ప్రతి సేవకుడు కొరకు మనం ప్రార్థించాలి, ప్రతి సంఘం కొరకు మనం ప్రార్థించాలి. ఎందుకంటే ఆ సంఘం పేరు ఏం పేరు? సియోను. ఆమేన్. ద సిటీ ఆఫ్ గాడ్, ద సిటీ ఆఫ్ గాడ్. వాడు దేవుని పట్టణాన్ని కూల్చేద్దాం అనుకుంటున్నాడు, వాడు దేవుని పట్టణాన్ని నాశనం చేద్దాం అనుకుంటున్నాడు. వాడి వల్ల కాదు. ఆమేన్, వాడి వల్ల కాదు. ఆమేన్. లెట్ దేర్ బి ఎ గ్రేట్ రివైవల్ ఇన్ జాయన్ ఇన్ జీసస్ మైటీ నేమ్. హల్లెలూయా. దేవుడు అన్ని ఇళ్ళ కంటే ఏ ఇల్లు ఇష్టపడతాడు? సియోను గుమ్మాలను ఇష్టపడతాడు. ఆమేన్. ఈరోజు ఆయన ఇష్టమే మన ఇష్టం. ఆమేన్. ఆయనకి ఏది ఇష్టమో మనకు కూడా అదే ఇష్టం. ఆమేన్, హల్లెలూయా. సో యు నీడ్ టు నో దట్, యు నీడ్ టు నో మై డియర్ చర్చ్, యు నీడ్ టు లవ్ ద చర్చ్. నువ్వు సంఘాన్ని ప్రేమించాలి, నువ్వు మందిరాన్ని ప్రేమించాలి, నువ్వు సియోనుని ప్రేమించాలి. సియోనుని ప్రేమించు వారు వర్ధిల్లుతారు. ఆమేన్, ఆమేన్. డోంట్ కమ్ లైక్ ఎ గెస్ట్, కమ్ లైక్ ఎ వాచ్మెన్, కమ్ లైక్ ఎ సర్వెంట్, కమ్ లైక్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. లార్డ్, ఏం చేయాలి ఇక్కడ? నేను నీ మందిరంలో ఏం చేయాలా? ఇదిగో ఈ మందిరాన్ని ప్రేమిస్తున్నాను ప్రభా. అయితే నువ్వు ఆయన ప్రేమిస్తున్నట్టే. ఆమేన్. నీకు దేవుడు ఎక్కడి నుంచి ఇస్తాడు ఆశీర్వాదాలు? సియోనులో నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఏదో మనకు అర్థమవుతుంది వాక్యం. యు ఆర్ బ్లెస్డ్ టు సిట్ హియర్ టుడే. ఈ సియోన్లో దేవుడిని మనం ఆరాధించాలి. ఆమేన్. ఈ సియోన్లో కూర్చొని మనం దేవుడిని మహిమపరచాలి. ఆమేన్. ఈ సియోను దేవుడిని మనం తెలుసుకుందాం. ఆమేన్. ఈ సియోను దేవుడిని మనం ఆరాధిద్దాం. ఆమేన్. ఈరోజు ఆయన వెంబడించే వారందరూ ఎవరు? సియోను. ఆయన మందిరానికి వచ్చే వాళ్ళందరూ ఎవరు? సియోను. ఆయన మందిరం పేరు ఏం పేరు? సియోను. ఆయన ఏది ఇష్టపడతాడు? సియోను గుమ్మాలను ఇష్టపడతాడు. యాకోబుకి ఎన్నో నివాస స్థలాలు ఉన్నాయంట. ఈరోజు మీకు నాకు ఎన్నో ఇల్లులు ఉండొచ్చు, కానీ వాటన్నిటికంటే దేవుడికి ఏ గుమ్మం అంటే ఇష్టం? సియోను గుమ్మం అంటే ఇష్టం. అంటే ఈ గుమ్మమును దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సో ద లార్డ్ ఈజ్ లవింగ్ జాయన్ వెరీ మచ్. నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు ఈరోజు సియోనుని? నువ్వు జాయన్ని, సియోన్ని ఎంత ప్రేమిస్తున్నావు? నీ ఎఫర్ట్ ఎంత పెడుతున్నావు? నీ రక్తం, నీ చెమట ఎంత దారబోస్తున్నావు సియోన్లో? ఇట్ మ్యాటర్స్ ఎ లాట్. సియోను, యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు. పక్కన వాళ్ళని అడగండి, సియోన్ని ప్రేమిస్తున్నావా అని. గాడ్ ఈస్ కాలింగ్ చర్చ్ యాజ్ జయన్. ఆ పేరు అంటే దేవుడికి ఇష్టం. దాని అర్థం ఏంటి? ద సిటీ ఆఫ్ గాడ్. చెప్పండి అందరూ. దేవుని పట్టణము. ఇది దేవుని పట్టణం. ఆమేన్, హల్లెలూయా. ఇది మనిషి పట్టణం కాదు, ఇది ప్రజల పట్టణం కాదు, ఇది దేవుని పట్టణం. ఆయన పట్టణంలోకి మనం అందరం వచ్చాం. హల్లెలూయా. సో మనందరి గుమ్మాల కంటే దేవుడికి ఏ గుమ్మం అంటే ఇష్టం? మనం కూడా ఎక్కువ సియోను గుమ్మంలోనే ఉండాలి. ఆమేన్. అక్కడిక్కడ తిరగకండి. సెలవులు వస్తే నేరుగా మందిరానికి వచ్చి, సెలవులకు వచ్చి ఊరికి పొలమని పరిగెత్తుకుని వెళ్ళకండి. అది ఆ ఇల్లు అంటే కూడా దేవుడికి ఇష్టం లేదు సరిగ్గా. ఇష్టమేమో నీకు, నువ్వు ప్రార్థన చేస్తావు కాబట్టి ఏదో అట్లా దీవెనలు ఇస్తూ ఉంటాడు. బట్ ఆయనకి ఇష్టమైన గుమ్మం ఏంటి? మర్చిపోకండి. గాడ్ లవ్స్ జాయన్. ఆయన మందిరములో అతిథిగా ఉండదగిన వాడెవడు? ఆయన గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? ఎక్కువ ఆయన గుడారంలో కలుపుతారు. ఎవరు ఆయన గుడారముకు పరిగెత్తుకుంటూ వస్తారు? ఎవరు సియోనుకి తిరిగి వస్తున్నారు? ఎవరు సియోన్లో ఉంటున్నారు? ఎవరు సియోన్లో స్థిరపడుతున్నారు? హూ ఈజ్ ఫిక్సింగ్ దేర్ ఐజ్ ఆన్ జాయన్? ఎవరు సియోను మీద వాళ్ళ కళ్ళు పెట్టున్నారు? మందిరం ఎలా ఉందో, మందిరం ఎలా ఉందో, ఏం చేస్తుందో, మందిరం బాగానే ఉందా? ప్రభువా స్తోత్రం. మందిరం ఆమేన్. సియోను ప్రేమిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. అందుకని ఆయన మందిరంలో ఒక దినముడు కట్టుబడి కంటే 1000 దినముల కంటే శ్రేష్టము. అందుకే ఈ సియోను నుండి బయటికి లాగాలనే వాడి ప్లాన్. ఆమేన్. వాడు ఈ పర్వతం మీద నిన్ను కూర్చోబెట్టకుండా వేరే పర్వతాల మీద కూర్చోబెట్టాలని ప్లాన్ చేస్తున్నాడు. బి కేర్ఫుల్ మై డియర్ చర్చ్, బి కేర్ఫుల్ మై డియర్ చర్చ్. నా కుమారుడా, నా కుమార్తె, జాగ్రత్త.
యు నీడ్ టు లవ్ జాయన్. ఆమేన్, ఆమేన్. ఆయన సియోనును ఆశీర్వదించబోతున్నాడు. సియోనులో దుఃఖించు వారికి ఆయన ఏమి ఇవ్వబోతున్నాడు? ఉల్లాస వస్త్రం ఇవ్వబోతున్నాడు. ఆమేన్. నో మోర్ టీయర్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ, నో మోర్ పెయిన్ ఇన్ యువర్ ఫ్యామిలీ, నో మోర్ స్ట్రగుల్ ఇన్ యువర్ ఫ్యామిలీ. ఆమేన్, ఆమేన్. ఎలా ఉండాలంటే ఈ సియోను మీద నరాల్లోకి వెళ్ళిపోవాలి. నీకు ఇన్ఫర్మేషన్ నరాల్లో ఒక్కొక్క నరాన్ని అడిగితే దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు అంటే, నేను సియోను నేను ప్రేమిస్తున్నాను, ఇంక దేన్ని ప్రేమించున్నాను. అలా మీరు సియోన్ను ప్రేమిస్తున్నారా, మీరు వర్ధిల్లుతారు. వర్ధిల్లడం అంటే ఏంటి తెలుసా? ప్రాస్పర్ అవుతారు. ప్రాస్పర్ అవుతారు అంటే రిచ్ అవుతారు. ఆమేన్. You will be blessed when you love Zion. You will be blessed when you love Jerusalem. నువ్వు యెరూషలేముని సియోనుని ప్రేమిస్తున్నావా, నువ్వు వర్ధిల్లుతావు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు వర్ధిల్లుతారు. ఆమేన్, ఆమేన్. మీరు వర్ధిల్లుదురు గాక. ఆమేన్. సియోను దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఆయన పేరు సియోను దేవుడు, మందిరం పేరు సియోను, ఆయన ప్రజల పేరు సియోను, ఆయన పర్వతం పేరు సియోను. ఆయన సియోనును మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరైనా మందిరాలు ముట్టుకోగలడేమో, సియోనును ఎవరు ముట్టుకోలేరు. ఎందుకంటే అది ఎవ్వరికి అందనంత ఎత్తైన పర్వతంలో ఉంది. ఆమేన్. ఏం జరగబోతుంది ఈ నెల నుంచి? జనములు ప్రవాహం వచ్చినట్టు సియోను మందిరమునికి తిరిగి వచ్చేదట. ఆమేన్, ఆమేన్. మన మందిరాలకి దేవుడు ప్రవాహం వచ్చినట్టు దేవుడు తీసుకొచ్చును గాక. ప్రవాహం వచ్చినట్టు అంత్య దినాల్లో దేవుడు తీసుకొచ్చును గాక. యు మే సీ ఎ గ్రేట్ చేంజ్ ఇన్ ద కమింగ్ డేస్. You are seeing hundreds of people, but in the coming days you will see thousands of people in Jesus name. Amen. సియోను మందిరానికి పరిగెత్తుకుంటూ రావాలా వద్దా? ఆతృతపడి రావాలా వద్దా? Yeah, you need to come and you need to bless and you need to receive blessings in Jesus name. Amen.